ఎస్సీ కాలనీలకు వెళ్లేందుకు రహదారిని ఏర్పాటు చేయాలని, ఎస్సీలకు రక్షణ కల్పించాలని, దళితవాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పనుగంటి శాలేం రాజు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం గ్రామంలో ప్రధాన రహదారి గుండా ఎస్సీ కాలనీకి వెళ్లేందుకు బ్రిటిష్ కాలంలో 38 లింకుల రహదారి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ రహదారి మరియు పంట కాలువను ఆక్రమించుకోవడం వల్ల ఎస్సీ కాలనీ ప్రజలకు వెళ్లేందుకు దారి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆక్రమణలు చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు మరియు రాజుపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు నిరసన చేపట్టి అనంతరం సబ్ కలెక్టర్ పులి శ్రీనివాస్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పనుగంటి శాలేం రాజు మాట్లాడుతూ ఎస్సీ కాలనీకి వెళ్లే రహదారి ఆక్రమిస్తూ నిర్మాణాలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని, దళితులను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. దళితవాడల్లో మెరుగైన వసతులు కల్పించాలని, దళితులపై దాడులను అరికట్టాలని, ఎస్సీ కాలనీకి వెళ్లే రహదారిని ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు ప్రాంతంలో దళితుల సమస్యలు అధికంగా ఉన్నాయని, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి దళితులకు రక్షణ కల్పించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, ఎస్సీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అలా ఇప్పుడు కొమరోలు మండలమేగా మార్కాపురం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం ఒక దళితుల సమస్య మీద ఈరోజు జేసీ గారిని కలవడం జరిగింది. ఎంతో దారుణమైన పరిస్థితులు ఈరోజు ఎస్సీ వాడలలో ఉన్నాయంటే, ఎప్పటి నుండో మంచినీళ్ళు తాగే ట్యాంకులు దాని మీద బోజు బట్టి పాసి బట్టి అలాంటి ట్యాంకుల ద్వారా నీళ్లు ఇస్తున్న సందర్భాలను మనం గమనిస్తున్నాం. ఇది నిజంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా ఈరోజు దళితవాడల పరిస్థితిని చూస్తే నిజంగా సిగ్గుపడాల్సిన అంశంగా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. మేము ఈరోజు జేసీ గారిని కలిసాము. ఆ నీళ్లు గిన తాగితే నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధికారులకు ఆ నీళ్లను, ఆ ట్యాంకులు 24 గంటల్లో అక్కడున్న అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్లస్ చర్యలు తీసుకునేదే కాదు, ఆ ట్యాంకులను శుభ్రం చేయాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంది. ఈరోజు మేము చెప్తున్నాం, ఆ వాడలోంచి మెయిన్ రోడ్డులోంచి ఎస్సీ కాలనీకి పోవాలంటే పొలాల మధ్యన పోయే క్రమంలో రోడ్డు లేని టైంలో బ్రిటిషర్స్ కాలంలో దళితులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు 36 లింకుల స్థలాన్ని కొని ఆ రోజు ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ భూమిలో అక్కడున్న స్థానిక కొంతమంది నివాసులు రోడ్డును ఆక్రమించి ఎస్సీ కాలనీకి పోవడానికి ఆటంకపరుస్తున్న సందర్భాన్ని మనం గమనించినాం. అది మేము అధికారుల దృష్టికి తీసుకొని వచ్చినాం. అధికారులు దీని మీద విషయంలో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఇలాంటి సమస్యలు గిద్దలూరు నియోజకవర్గంలో అనేకంలో ఉన్నాయి. ఎస్సీలే సమస్యలను ఫేస్ చేస్తున్నారు. ఈ సమస్యల మీద జేసీ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి. నూతనంగా వస్తున్న కలెక్టర్ గారికి కూడా మేము వినతిని ఇవ్వదలుచుకున్నాం. ఎస్సీ సమస్యల మీద మార్కాపురం జిల్లాలో ఎస్సీ సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా ఎస్సీలు తిరుగుబాటు మార్గాన్ని అవలంబించాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.